ప్రెజెంట్ 'బిగ్ బాస్' సీజన్ 8కి సంబంధించి 14వ వారం వచ్చేసింది. సో, 14వ వారం అంటేనే మనకవుతుంది ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే 14వ వారం చివరి నామినేషన్స్. సో, ఇక్కడ ట్విస్ట్ ఏముందంటే ఇక్కడ ఎవరు నామినేట్ చేయరు. అదేవిధంగా ఒకరి నుంచి ఒకరు రీజన్స్ చెప్పరు. ఇంకా ఎటువంటి గొడవలుండవు. ఇంకా డైరెక్ట్‌గా కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటేసారిగా నామినేట్ అవుతారు. సో, నామినేట్ అయ్యారని చెప్పి ఇంక్లూడింగ్ అవినాష్ అనుకుంటారు. కానీ వితౌట్ అవినాష్. సో, ఎందుకంటే ఆయన టాప్ 5 ప్లేయర్‌గా ఆల్రెడీ ఫైనలిస్ట్ అయ్యాడు. సో, ఒక అవినాష్ మినహా మిగతా 6 కంటెస్టెంట్స్ అందరూ కలిసి డైరెక్ట్‌గా నామినేషన్‌లోకి ఎళ్ళేశారు. సో, ఇక్కడ నిర్ణయాలు నిర్ణయించేది వీళ్ళు కాదు. కారణాలు చెప్పేది వీళ్ళు కాదు. ప్రజలే ఓట్లు వేస్తారు. ప్రజలే సమాధానం ఇస్తారు. సో, హౌస్‌లో ఎవరు ఉండాలనుకున్నా, ఎవరు హౌస్‌లోంచి వెళ్ళాలనుకున్నా, ఎవరు ఏం చేసినా కూడా దానికి అసలు కారణాలు ప్రజలు. సో, ప్రజలు వేసే ఓటుని బట్టి ఇక్కడ హౌస్‌లో వీళ్ళకు ఉండాలా లేకపోతే బయటికి వెళ్ళాలా అనే దాని గురించి ఫుల్ డీప్ డిస్కషన్ జరుగుతుంది. సో, ప్రెజెంట్ దీనికి సంబంధించి ఇక్కడ 'బిగ్ బాస్' ప్రోమో చూసిన విధంగా మనకైతే అర్థమవుతుంది కదా! అందులో నామినేషన్ ప్రక్రియ మాత్రం ఎక్కడ కూడా ఫుల్ బజ్ లేకుండా జస్ట్ సప్పగా స్టార్ట్ అయింది. సో, ఇదే విధంగా కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఇందులో ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు రన్నర్ అవుతారో, అదేవిధంగా 14వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే దాని గురించి ఉత్కంఠంగా చాలామంది కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడాల్సొస్తే నిఖిల్ పక్కా సేఫ్ అవుతాడండి. ఇంకా గౌతమ్ కృష్ణ ఆల్మోస్ట్ సేఫ్ అయినట్టే. ఇంకా నబీల్‌కి పెయిడ్ ప్రమోషన్స్ బయట చాలా వరకు అయితే చేస్తున్నారు. సో, ఆయన ఫుల్ సేఫ్. ఇంకా ఉన్నది ప్రేరణ, అలాగే విష్ణుప్రియ, రోహిణి. సో, ఈ ముగ్గురిలో నాకైతే రోహిణి ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా విష్ణుప్రియ చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సంసారం షెడ్యూల్‌కి వెళ్ళిన వెంటనే పృథ్వీ ఎప్పుడైతే వెళ్ళాడో ఆమె గేమ్ ఇంకా చాలా వరకు అయితే డౌన్ అవుతుంది. ఎందుకంటే ఆమె కంటెంటే లవ్ ట్రాక్. సో, ఆ లవ్ ట్రాక్ లేకపోవడంతో ఆమె గేమ్ పెద్దగా కనిపించదని నాకైతే అనిపిస్తుంది. సో, ఎక్కడ చూసినా డిసప్పాయింట్‌తో ఉంటుంది. కంటెంట్ కోసం పృథ్వీని వాడుకుంది అనేది మనకు బాగా క్లారిటీ అర్థమవుతుంది. సో, నెక్స్ట్ వీక్ నుంచి దాదాపుగా ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది విష్ణుప్రియ అయ్యుండొచ్చు. ఇంకా తర్వాత రోహిణి ఎలిమినేట్ కావచ్చు. తర్వాత ప్లేస్‌లో నబీల్ ఆర్ ప్రేరణ. సో, వీళ్ళిద్దరికి ఎందుకు ఈక్వాలిటీగా చెప్తున్నావు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రేరణ మీకు కనపడుతున్నంత అమాయకురాలేం కాదు. సో, ఆమె గేమ్ ఆమె ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకొని వచ్చింది బయట. ఆమె దాదాపు కన్నడ 'బిగ్ బాస్'లో కూడా చేసింది. మీకు తెలిసిందో లేదో చాలామందికి. సో, ఆమె గేమింగు చాలా ప్లాన్‌గా ఆడుతుంది. మీకు తెలక అందరూ సైలెంట్‌గా ఉన్నారు. కానీ ప్రేరణ మాత్రం చాలా గేమర్. అసలు ఆమె 11th, 12th, 15th దాదాపు 14th వీక్ వచ్చింది. సో, ఎన్ని వారాలు ఉందంటే అర్థం చేసుకోండి మీరే. ఆమె ఏ రేంజ్‌లో గేమ్ ఆడుతుందో. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రేరణనే తక్కువని చేసినారు. సో, ఆమె పొరపాటున నిఖిల్ కానీ, గౌతమ్ కానీ డౌన్ అయినారనుకో అమాంతంగా లేచి ఫస్ట్ ప్లేస్‌కి వెళ్తుంది. అంత గేమర్ ఆమె. సో, అన్ని సీజన్‌ని బాగా అవపుసన పట్టి మరీ గేమ్‌లోకి వచ్చిందంటే అర్థం చేసుకోండి. ఆమె యాటిట్యూడ్ కానీ, ఆమె పాయింట్ పట్టడం విధానం కానీ చాలా జెనెటిక్‌గా ఉంటాయి, జెన్యూన్‌గా ఉంటాయి. సో, అలా అని చెప్పి ప్రేరణ మాత్రం ఎలిమినేట్ అవుతుందైతే నేను నమ్మను. ఖచ్చితంగా నబీల్ ఎలిమినేట్ కావచ్చు. సో, ప్రేరణ కూడా టాప్ 3కి వెళ్తుంది. సో, ఇదే విధంగా కంటిన్యూ అయితే సో, నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ, రోహిణి, విష్ణుప్రియ. సో, వీళ్ళైతే ఉంటారు. ఇదే విధంగా దాదాపుగా ఓటింగ్ ప్రక్రియ ఓట్స్ మాత్రం ఇప్పటి నుంచి కంటెస్టెంట్స్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి ఓట్స్ వేయాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని నంబర్స్ వస్తుంటాయి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌వి. సో, ఆ నంబర్స్‌కే కాల్ చేయండి. అలా అని చెప్పి పని చేయదని చెప్పి వేరే కంటెస్టెంట్స్ నంబర్‌కి ఫోన్ చేసి మీరు ట్రై చేశారనుకో ఇంకా మీకు డైలీ వన్ కాలే వచ్చేది. ఒక ఫోన్ నంబర్ నుంచి ఒక కాల్ పోయేది. సో, వాళ్ళకి చేశారనుకో వాళ్ళు చేస్తే ఇంక అయిపాయే. మీ కాల్ ఆ రోజు వృధా అయిపోయినట్టే. అలా చాలామంది చేస్తున్నారు. పోయిన సీజన్ జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి రింగ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా కాల్ చేయండి. సో, హౌస్‌లో ఉండాలనుకుంటేనే కాల్ చేయండి. హౌస్‌లో ఉండాలనుకుంటే కాల్ చేయొద్దు. అదేవిధంగా ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 8కి సంబంధించి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్‌లో నిఖిల్ ఆర్ గౌతమ్, నబీల్. సో, ఈ ముగ్గురులో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఉందామా? సో, 14th వీక్ స్టార్ట్.